గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. దేవునామానికి స్తోత్రములు. పరిశుద్ధమైన దేవుని సన్నిధిలోనికి మనం ఉదయకాలమందు ఆయన మాటలను ధ్యానించడానికి దేవుడు మనకు ప్రతిదినము అనుగ్రహిస్తున్న సమయములన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు మనం దేవుని యొక్క మాటలను ధ్యానించుకోవడానికి ముందుగా ప్రార్థనతో ఆయన సన్నిధిలోనికి వద్దాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మమ్మలను ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన మీ ఆజ్ఞలను బట్టి, కట్టడలను బట్టి, శాసనములను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము. మీరు మాకు అనుగ్రహించిన కట్టడలను, శాసనములను, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొని మీ మార్గమును నాయన మేము ఎల్లప్పుడూ కూడా హత్తుకొని జీవించినట్లు మాకు కృప చూపించండి. ఈ ఉదయకాల ధ్యానంలో మాకు పరిశుద్ధాత్మని సహాయమును అనుగ్రహించి మీ మాటలు అర్థం చేసుకునే కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. దేవుని యొక్క మాటల ధ్యానమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. Yesterday we discussed about the purposes of the law. ధర్మశాస్త్రం ఎందుకు అనే విషయానికి 3 purposes ని మనం తెలుసుకున్నాము. ఒకటి, ఇట్ రివీల్స్ వాట్ సిన్ ఈజ్. పాపం అంటే ఏంటో దానిని మనకు తెలియచేస్తుంది. ఇట్ ఈస్ లైక్ ఏ ప్లమ్ లైన్. ఒక మట్టపు గుండు చేత ఒక బిల్డింగ్ స్ట్రైట్గా ఉందా లేదా అనే దానిని తెలుసుకుంటాం. అంతేగాని ప్లమ్ లైన్ వంకరగా ఉన్న బిల్డింగ్ని సరిచేయలేదు. సరిచేయవలసినది వేరేవారు, అనగా ద వన్ హూ బిల్డ్స్ ద హౌస్ ఆర్ ద బిల్డింగ్. సో ద లా గివర్ గాడ్ హ్యాస్ టు కరెక్ట్ us when we are not in alignment with the plumb line. కాబట్టి ఆ ప్లమ్ లైన్ మనం ఎంత క్రూకెడ్గా ఉన్నాము అనే విషయాన్ని తెలియజేస్తుంది. ధర్మశాస్త్రం కూడా అంతే, మనం ఎంత క్రూకెడ్గా ఉన్నాము అన్న విషయాన్ని తెలియపరుస్తుంది. అయితే దాని యొక్క అంతం ఏంటంటే, ది ఎండ్ గోల్ ఆఫ్ ద లా ఈజ్ క్రైస్ట్ జీసస్, యేసు క్రీస్తు ప్రభువు. రెండవదిగా చట్టం మనలను, లేదంటే ధర్మశాస్త్రం మనలను బంధించింది అని మనం చదువుకున్నాము. లేఖనము అందరినీ పాపంలో బంధించెను అని గలతీయులకు రాస్తూ 3:22లో అపోస్తలుడు పౌలు అంటున్నాడు కదా, వై ఆర్ ఆల్ ద డోర్స్ షట్ అండ్ ఫ్యాస్టెన్డ్ అంటే దానికి ఇట్ ఈస్ క్రైస్ట్ జీసస్ who will open the door of salvation, the eternal door of salvation అనేది రెండవ పాయింట్గా మనము, లేదంటే రెండవ పర్పస్గా చూసాము. మూడవది, మనకు ధర్మశాస్త్రం అనేది బాల శిక్షకునిగా ఉంటుంది. It serves as a tutor unto us. He did not give us the law to save, but he gave Christ Jesus to save us. కాబట్టి ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయినదో దానిని యేసుక్రీస్తు ప్రభువు వచ్చి చేస్తారు అని the whole law points out to Christ Jesus. యేసు ప్రభువునకు మనలను దృష్టి సారించాలని, యేసు ప్రభువు మీద మన దృష్టిని సారించాలని తెలియజేస్తుంది. సో 20వ అధ్యాయం నిర్గమకాండమును ధ్యానం చేస్తూ ఉన్నాము మనము. ఇందులో దేవుడు ఈ ఆజ్ఞలన్నిటినీ వివరించి చెప్పాను. నీ దేవుడనైన యెహోవాను నేనే అని అంటున్నాడు. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించితిని. సో we have 2 statements here. నీ దేవుడనైన యెహోవాను నేనే అని అంటున్నాడు. This is a special relationship with God. This talks about the special relationship of God unto his people. ఆయన ప్రజలైన వారి పట్ల దేవునికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. అది కూడా ప్రత్యేకమైనటువంటి సంబంధం ఇది. సో he is our very own God. ఆయన మన పర్సనల్ గాడ్, మన వ్యక్తిగతమైన దేవుడు. కాబట్టి ఆయన మనకు దేవుడై ఉన్నాడు అనే దానికి అర్థం ఏంటంటే, it is fundamentally declaring that Christ Jesus is gonna come and
ఇట్ ఈస్ పాయింటింగ్ అవుట్ టు ద క్రైస్ట్ జీసస్. ధర్మశాస్త్రం నేనే దేవుడను అని. యేసు ప్రభు కూడా వచ్చిన తర్వాత అనేక మంది యేసు ప్రభుని దేవునిగా అంగీకరించడం లేదు. ఇప్పుడు కూడా చాలా మంది ఉంటూ ఉంటారు. దే డోంట్ బిలీవ్ ఇన్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. సో ద ట్రినిటీ, ద హోలీ ట్రినిటీలో గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్ అనే విషయాలు చాలా మందికి కొరకుడు పడనటువంటి విషయాలుగా ఉంటూ ఉంటాయి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీ దేవుడనైన యెహోవాను నేనే. ఐ యామ్ యువర్ వెరీ ఓన్ గాడ్, ఐ యామ్ యువర్ పర్సనల్ గాడ్ అని అంటున్నాడు. ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్ అనే ఈ ఫ్రేజ్ 39 వచనాలలో 40 సార్లు రాయబడి ఉంటుంది. ఇదేంటంటే ఒక ఫండమెంటల్ డిక్లరేషన్ని చేస్తుంది. ఆ ఫండమెంటల్ డిక్లరేషన్ మనకి ఇవ్వబడిన ఈ 10 ఆజ్ఞలు లేదంటే డెకలాగ్ అంటాం, 10 ఆజ్ఞలకు బేసిస్ పెనెట్యూకి అనగా ఈ పంచకాండాలు ఉన్నాయి కదా, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం నాకు ఒక కేంద్ర బిందువు లాంటిది అనగా న్యూక్లియస్ లాంటిది. తర్వాత ద హార్ట్ ఆఫ్ ది ఎంటైర్ బైబిల్, పరిశుద్ధ గ్రంథం యొక్క గుండె ఏదన్నా ఉంది అంటే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ద స్టేట్మెంట్ దట్ ఈస్ టోల్డ్ బై ద లార్డ్ గాడ్. నీ దేవుడనైనా యెహోవాను నేనే అని అంటున్నాడు. రెండవది, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించి తిని. ఇఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ షెపర్డ్, మనకు దేవుడు కాపరిగా ఉంటే 23వ కీర్తనలో అంటున్నాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని అంటున్నాడు. If the Lord is your shepherd, you have everything you need. కాబట్టి దేవుడు మన పక్షమున ఉన్నట్లయితే మనకు అన్ని కూడా ఉన్నట్టే అనేది కీర్తనకారుని యొక్క ఉద్దేశం. సో ఇక్కడ మనం చూస్తున్నామే, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించి తిని అంటున్నాడే. ఈ స్టేట్మెంట్, వై షుడ్ గాడ్ మేక్ ఎ సెల్ఫ్ డెక్లరేషన్? ఒక సెల్ఫ్ డెక్లరేషన్ని దేవుడు ఎందుకు చేసుకుంటున్నారు? వై డస్ హీ సే దట్ హీ బ్రాట్ దెమ్ అవుట్ ఆఫ్ ద స్లేవరీ ఆఫ్ ఈజిప్ట్? ఇక్కడ ఒక పాయింట్ క్రిస్టల్ క్లియర్గా దేవుడు మనకు తెలియపరచాలని అనుకుంటున్నాడు. అదేంటంటే, మీరు అనగా ఇజ్రాయేలీలకు, మీరు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు విగ్రహారాధకుల దేశంలో ఉన్నారు, విగ్రహారాధకుల మధ్యలో ఉన్నారు. కాబట్టి ఆ విగ్రహారాధన నుంచి మీరు విడిపించబడ్డారు. యు ఆర్ నో లాంగర్ ఇన్ బాండేజ్. ఇక మీదట మీరు బానిసత్వంలో లేనే లేరు అని చెప్తూ, నేను మిమ్మల్ని వెలుపలికి రప్పించాను. ఐ హ్యావ్ బ్రాట్ యూ అవుట్ ఆఫ్ దిస్ స్లేవరీ ఆర్ బాండేజ్. ఈ దాసత్వం నుంచి, ఈ బానిసత్వంలో నుంచి మిమ్మల్ని బయటకు రప్పించాను అని అంటున్నాడు. అంటే he has delivered us from the idolatry and slavery. విగ్రహారాధన నుంచి, అదేవిధంగా బానిసత్వం నుంచి కూడా దేవుడు మనలను బయటకు తీసుకొచ్చాడు అన్న సంగతి ఇశ్రాయేలీయులకు తెలియపరుస్తున్నాడు. మనకి కూడా ఆయన చెప్పేది ఏంటంటే, మనల్ని కూడా ఆయన పాపం నుంచి విడిపించాను అని అంటున్నాడు. మనల్ని పాపం నుంచి విడిపించారు. గతంలో మనం పాపం నాకు దాసులంగా ఉంటున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొని మనలను బ్రతికించాడు అని అపోస్తలుడు పౌలు ఎఫెసియన్స్కి రాస్తూ 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. 3వ వచనం చెప్తుంది, మనస్సు యొక్కయు శరీరం యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నప్పుడు దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతం మన ఎడల చూపిన ఆ మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృప చేతనే మనం రక్షించబడ్డాము అని చెప్తున్నాడు. సో హీ ఈజ్ ఆల్సో రిమైండింగ్ us this morning that he has saved us from the slavery of sin.
ఈ ఇజ్రాయేలీయులను ఏ విధంగా అయితే ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి, విగ్రహారాధకుల బానిసత్వం నుంచి బయటకు రప్పించాడో, అలాగ మనలను గత జీవితం నుంచి, పాప జీవితం నుంచి బయటకు వెలుపలికి రప్పించాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ 10 కమాండ్మెంట్స్ని ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అని అంటే, ఈ ఇశ్రాయేలునకు ఇవ్వబడిన స్వాతంత్రంతో వారు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి ఏమాత్రము కుదరదు. కానీ దేవుడు అనుగ్రహించిన స్వాతంత్రం అది ఒక ఆధిక్యతగా భావించి దేవుని సంతోషపెట్టే విధంగా జీవించాలి. సో they must believe that it is the privilege that the Lord has given unto them. Freedom అంటే it's a privilege. మనకు కూడా ఈ విమోచన, పాప విమోచనను అనుగ్రహించిన తర్వాత మనం దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా జీవించాలి. కానీ మన శరీరం యొక్క, మనసు యొక్క ఆశల చేత, కోరికల చేత జీవించటం అది దేవుని యొక్క చిత్తం కాదు. వాటన్నింటినీ కూడా స్వభావ సిద్ధంగా వచ్చిన వాటన్నింటినీ క్రీస్తుతో కూడా మనం సిలువ వేసి ఆయనతో మనం ఎప్పుడైతే ఏకమై ఉన్నామో ఆయన యొక్క పరిశుద్ధతను మనం మన జీవితంలో సంతరించుకొని జీవించాల్సి ఉంటుంది. ఇక్కడ 10 కమాండ్మెంట్స్ అనేవి బేసిక్ బౌండరీస్గా ఉన్నాయి. ఈ బేసిక్ బౌండరీస్లో జీవిస్తూ దేవుని సంతోషపెట్టాలి అని ఇక్కడ దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. దట్స్ ద రీజన్ వై హీ డిక్లేర్స్ హిమ్సెల్ఫ్ he declares himself or సెల్ఫ్ డెక్లరేషన్ చేసుకుంటున్నాడు. రెండవది, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని వెలుపలికి రప్పించాను. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ బ్రాట్ అవుట్ ఫ్రమ్ యువర్ సిన్ఫుల్ లైఫ్, వాట్ ఆర్ యూ టు డూ? యూ మస్ట్ లివ్ ఎ హోలీ లైఫ్. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. అందుకే నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి అని లేవియ ఖండంలో చెప్తూ ఉన్నాడు. So be ye holy as I am holy. You should not be dragged back, or you should not be backslidden again unto the previous life. గత జీవితము నాకు మరలా మీరు తిరిగి వెళ్ళవలసిన, చూడవలసిన పని లేదు. మీరు చూడవలసింది మన విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. So where are we looking at? What are we looking at? Are we looking at the world, or are we turning back to our past so that we will not be able to please God? మన దేవుని మనం ప్లీజ్ చేయకుండా మన సొంత శరీరాన్ని ప్లీజ్ చేసుకోవడానికి, లేదంటే లోకాన్ని ప్లీజ్ చేయడానికి, తోటి వారిని ప్లీజ్ చేయడానికి, లేదు అంటే ఇంకా మనకు దగ్గరైనటువంటి వారిని, అనువైనటువంటి వారిని సంతోషపెట్టడానికి జీవిస్తున్నామా? అందుకే జాన్ చాప్టర్ 14:15 అంటాడు, ఇఫ్ యు లవ్ మీ యు విల్ కీప్ మై కమాండ్మెంట్స్. నన్ను కనుక మీరు ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొనే వారిగా ఉంటారు. సో ఆర్ వి కీపింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్? దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకుంటున్నామా లేదా అనేది మనకు దేవుని ఎడల ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. And if you say that you believe him and do not follow what he says, then you are deceiving yourselves. మనలను మనమే మోసపుచ్చుకుంటున్నాము. జాన్ భాషలో చెప్పాలి అంటే, మొదటి పత్రికలో, యోహాను మొదటి పత్రికలో చెప్పినట్టు మనను మనమే మోసపుచ్చుకుంటున్నాం. మనం దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నామని చెప్తూ దేవుని ఆజ్ఞలను మనం పాటించకుండా ఉన్నట్లయితే మనల్ని మనం మోసపుచ్చుకుంటూ ఉన్నాము అనే విషయాన్ని మనం ఈ ఉదయకాలం అందు జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే మరలా దేవుడు 40 సార్లు వీరికి నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఐఎమ్ యువర్ గాడ్ అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దిస్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ద డెకలాగ్. ఈ 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలకు బేసిస్ ఏంటి అంటే ఇదే, ఐఎమ్ ద లార్డ్ యువర్ గాడ్. నేనే యెహోవాను, నేనే దేవుడనైన యెహోవాను. 3వ వచనంలో మనం మొదటి ఆజ్ఞను చూస్తున్నాము, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. యూ షల్ హ్యావ్ నో అదర్ గాడ్స్ బిఫోర్ మీ అని అంటాడు. ఇహ్యే లుకా ఎలోహిం
అహరిమ్ అల్పనయ్యా అని అంటాడు. let us say once again, Yehye luke Elohim అహరిమ్ అల్పనయ్యా అంటే you shall not have no other God, you shall not have any other gods అనే విషయాన్ని, I am the only God అనేది మనకు తెలియ, I am your own God అని మనకు తెలియజేస్తుంది. You shall not have any other gods. మనకు ఇతర దేవుళ్ళు దేవతలు అనేటువంటి వారు they are not gods at all. కాబట్టి ఐడోలాట్రీ అనేది మనం దేవుని ఆరాధించకుండా వేరే దానిని మనం ఎక్కువ ప్రాముఖ్యతను కనుక ఇస్తూ ఉన్నట్టయితే దానిని ఐడోలాట్రీ అని అంటాము. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 8వ అధ్యాయంలో అపోస్టల్ పాల్ 4th verseలో ఏమంటున్నాడో చూద్దాము. చాప్టర్ 8 verse 4లో, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం లోకమందు విగ్రహం వట్టిదనియు, లోకమందు విగ్రహం వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు అని, ఆయన నుండి సమస్తము కలిగింది, ఆయన నిమిత్తం మనమున్నాము. సో వాట్ ఆర్ వి లివింగ్ ఫర్? We are to live for God alone. If we are not living for God and living for ourselves, you are becoming an idolater. విగ్రహారాధకుడివి అయిపోతున్నావు అన్న విషయాన్ని గమనించాలి. ఐడోలాట్రీ అనేది డిఫరెంట్ ఫార్మ్స్ని తీసుకోవచ్చు. మనకున్నటువంటి రిచెస్, మనకున్నటువంటి గ్లోరీ, మనకున్న విజ్డమ్, మనకున్న ఫిజికల్ యాపిటైట్స్, ఇవన్నీ కూడా మనకు విగ్రహాలుగా మారిపోవచ్చు. కనుకనే ఇక్కడ మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దిస్ ఈజ్ ఎ కాల్ టు మోనోథియిజం అండ్ ఫెయిత్ఫుల్నెస్ అంటు గాడ్. దేవుడు ఒక్కడే కాబట్టి ఆయనకు నమ్మకంగా మీరు ఉండాలి. యూ కెనాట్ బికమ్ ఎ పాలిథియిస్ట్. సో యూ కెనాట్ సే ఈ దేవుడు కూడా మన దేవుడే, ఆ దేవుడు కూడా మన దేవుడే, ఈ దేవత కూడా మన దేవతే, అలాగనే యెహోవా కూడా ఒకానొక దేవుడు అంటే వీళ్ళందరూ దేవుళ్ళు, వాళ్ళ మధ్యన యెహోవా అనేది ఆ కాన్సెప్ట్ దేవుడు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. దట్స్ ద రీజన్ వై హీ సేస్ ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్, యూ షల్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ గాడ్ బిఫోర్ మీ. సో ఇఫ్ యూ ఆర్ ఫెయిలింగ్ టు ఒబే దిస్ కమాండ్, ఈ ఆజ్ఞను మనం విధేయత చూపించకపోతే మనం ఐడోలేటర్స్ని అయిపోతూ ఉన్నాము. అనేకమైన సందర్భాలలో అపోస్తలుడు పౌల్ చెప్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు చూడండి. Let's see Corinthians, the first epistle to Corinthians, chapter 10 verse 14. Chapter 10 verse 14లో ఏమంటున్నాడు, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరంగా పారిపోవడి అని అంటున్నాడు. దూరంగా పారిపోవడి. ఇక్కడ దేవుని యొక్క ప్రభు బల్లలో పాల్గొంపులు పొందేటువంటి దాని విషయంలో మాట్లాడుతూ, ఇక్కడ దేవుని యొక్క బల్లలో పాల్గొంపులు పొందేవారు ఇక్కడ కూడా పాల్గొంపులు పొందుతున్నారు. అలాగే దెయ్యాలకు వర్షిప్ చేస్తూ ఉంటే అక్కడికి కూడా వెళ్ళి అక్కడ వారు తిని త్రాగి డాన్సులు వేస్తున్నారు. అందుకని ఈ విగ్రహారాధనకు దూరంగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. 6వ అధ్యాయంలో కూడా ఇదే ఫస్ట్ కొరింథియన్స్లో చాప్టర్ 6 verses 9 and 10లో కూడా చెప్తున్నాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యం నాకు వారసులు కానేరరు, మోసపోకడి, జారులైనను, విగ్రహారాధకులైనను, ఇంకా కొంతమందిని మెన్షన్ చేశాడు. వీరెవరు కూడా దేవుని రాజ్యం నాకు వారసులు కానేరరు అని అంటున్నాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఏం చెప్తున్నాడు, ఐడోలేటర్స్ కెన్ నాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అలాగనే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది. 21:8, పిరికి వారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారకులు, మాంత్రికులు,
విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండంలో పాల్పొందుదురు. ఇది రెండవ మరణము. సో విగ్రహారాధనకు మనం దూరంగా వెళ్ళిపోవాలి. కీర్తనకారుని అడిగితే 115వ కీర్తనలో ఈ విగ్రహాలను గురించి చాలా చక్కగా చెప్తూ ఉంటాడు. 115వ కీర్తన 4-5 వచనాలు చూస్తే Psalm 115 verses 4 and 5 వారి విగ్రహాలు ఎలాంటివి అనేది చెప్తున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవవు, గొంతుకతో మాట్లాడవు. ఇవి వారి యొక్క విగ్రహాలు. ఇలాంటి విగ్రహాలను మనం చేసుకొని నమ్ముకుంటే వాటిని చేయవారును వాటిని యందు నమ్మికించు వారందరూ వాటి వంటి వారై ఉందురు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, యెహోవాను నమ్ముకొనుడి అని అంటున్నాడు. ఈ ఐడోలాట్రీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎక్స్చేంజింగ్ ద గ్లోరీ ఆఫ్ ద క్రియేటర్ అంటూ ద క్రియేషన్. సృష్టికర్త అయిన దేవునికి బదులుగా సృష్టికి మనం గ్లోరీని ఆపాదించడాన్ని దిస్ లీడ్స్ టు వాట్ డస్ ఇట్ లీడ్ టు అనేది మనకు అపోస్టల్ పాల్ చాలా క్లియర్గా చెప్తూ ఉంటాడు. if you see Romans chapter 1 verse 18 చూసినట్టయితే verse 18లో దుర్నీతి చేత సత్యం అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశుద్ధమై ఉన్నది. దేవుడు అది వారికి విశుద్ధపరచను. ఆయన అదృశ్య లక్షణాలు అనగా నిత్యశక్తి, దేవత్వం, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేల్చబడుచున్నది కనుక వారు నిరత్తురులై ఉన్నారు. దెర్ ఈస్ నో ఎక్స్క్యూజ్ ఫర్ దెమ్. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపలేదు, కానీ తమ వాదములయందు వ్యర్థులైరి. సో వారి అవివేక హృదయం అంధకారమైనది అని చెప్తున్నాడు. అంధకారమైపోయింది వారి యొక్క జీవితం. సో when we exchange the glory of the creator unto creation, we become ignorant and we become morally corrupt. ఇంకా 25 వరకు మనం చదువుకున్నట్టయితే వారు ఏ విధంగా జీవిస్తారు అనేది తెలుస్తుంది. Instead of worshipping God, they worship themselves. They worship their own food. They worship their riches. And they worship their materialistic things. ఇది గాడ్స్ ఆఫ్ మెటీరియలిజం అనేది ఆ దినాలలో నుంచి కూడా ఉంటున్నాయి. బయలు అనేటువంటి దేవతను లేదంటే దేవుడు వారికి మంచి వెదర్ని ఇస్తాడని, ఫైనాన్షియల్ సక్సెస్ని ఇస్తాడు అని దానిని పూజించేవారు. ఇప్పుడు మనం బయలుని పూజిస్తున్నామని చెప్పకుండా మనం కూడా మెటీరియలిస్టిక్ థింగ్స్ని ప్రేమిస్తున్నాం. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఐడోలాట్రీ. అలాగనే దే హ్యావ్ గాడ్స్ ఆఫ్ సెక్స్. అలాగా వారికి ఒక గాడెస్ ఆఫ్ సెక్స్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ అస్టారోత్ దేవత. ఈ గాడెస్ వారికి రొమాన్స్ తర్వాత రీప్రొడక్షన్ని కలుగజేసేటువంటి దేవత అని చెప్తుంటారు. వి ఆల్సో వర్షిప్ దీస్ థింగ్స్. కాబట్టి మాస్క్యులినిటీ కోసం లేదు అని అంటే ఇంకా మనం ఫెమినినిటీ కోసం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్న ఈ సమాజంలో ఉన్న వారిని, ప్రస్తుత కాలంలో జీవిస్తున్న వారిని మనం చూస్తూ ఉంటే, even though they don't say that they are worshipping the goddess Ashtoreth, they are indirectly worshipping these things. Kabatti it is equal to idolatry. So Calvin ane ayana emantadante human mind is an idol factory that operates constantly. ఒక విగ్రహం వెళ్ళిపోయింది అనుకుంటే మరొక విగ్రహం మన యొక్క మనస్సులలో రూపింపబడుతుంది. అది మనకు అర్థం కానటువంటి పరిస్థితులలో మనం ఐడోలేటర్స్ అన్న విషయాన్ని గమనించకుండానే మనం ఐడోలేటర్స్గా మారిపోయేలాగా చేస్తుంది.
We are tempted to worship the same gods that the people around the Israel were worshiping, but we say that it is not old-fashioned, but it is a new fashion of worshiping the same images అని మనం చెప్పవచ్చు. కనుకనే మనం చేయవలసింది ఏమిటంటే, మనకు ఒకడే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన దేవుడైన యెహోవా. ఆయనను మాత్రమే మనము దేవునిగా కలిగి ఉండాలి. పైన ఆకాశం అందే గాని ఇది రెండవ కమాండ్మెంట్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. సో వి విల్ సీ ద రిమైనింగ్ థింగ్స్, సెకండ్ కమాండ్మెంట్ టుమారో. రెండవ ఆజ్ఞను మనం రేపటి దినమందు ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 41:4లోను, 44, 6లోను, 45, 6లోను, 45, 14లోను, 45, 18, 21 వచనాలలో అన్నింటిలో కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు, ఐ యామ్ గాడ్ అలోన్, నేను మాత్రమే దేవుడను అని చెప్తూ ఉన్నాడు. కనుక నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఈ ఉదయకాలమందు మన హృదయములను పరిశీలన చేసుకుందాము. మెటీరియలిస్టిక్ థింగ్స్, రిచెస్, గ్లోరీ, ఫైనాన్సెస్, ఈ విధంగా మనకు అనేక రకములైనటువంటి ఓల్డ్ ఫ్యాషన్ గాడ్స్ న్యూ ఇమేజ్లో మన యొక్క హృదయాలలో కొలువై ఉన్నట్టయితే వాటన్నింటినీ కూడా దేవుని యొక్క పాదముల దగ్గరకు తీసుకొని వచ్చి, యు అలోన్ ఆర్ గాడ్, యు అలోన్ ఆర్ మై పర్సనల్ గాడ్, నీవే నాకు వ్యక్తిగతమైన దేవుడవు అని మనం దేవుని మాత్రమే ఆరాధించే వారంగా ఉండాలి. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ రిలేషన్షిప్ ఒక ప్రివిలేజ్గా భావించి, గొప్ప ఆధిక్యతగా భావించి ఆయనకు మనం నమ్మకస్తులముగా జీవించాలి అని ఈ సందర్భంగా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. లెట్ us pray. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని చెప్తూ ఉన్నారు. ప్రభువా, మేమైతే మోడర్న్ ఫార్మ్స్లో అనేకమైన ఐడల్స్ని మా హృదయంలో పెట్టుకొని మా హృదయాలన్నీ కూడా ఐడల్ ఫ్యాక్టరీస్గా ఉంచు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి నూతనమైనటువంటి ఐడల్స్ని మేము ఫామ్ చేసుకుంటూ రూపించుకుంటూ మిమ్మల్ని నిజమైన దేవుని ఆరాధించకుండా మా మెటీరియలిస్టిక్ థింగ్స్ని మేము ఆరాధిస్తూ జీవిస్తూ ఉన్నాం. ఇటువంటి విగ్రహారాధన జీవితం నుంచి మమ్మలను విడిపించమని మీ పాదముల దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాం. మా ప్రియులను మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మాలో నాయన ఎప్పటికప్పుడు వస్తున్న క్రొత్త ఐడల్స్ని మేము తీసి పారవేసి నీవే దేవుడవని మేము అంగీకరించి విధేయత చూపించి ఫెయిత్ఫుల్గా జీవించినట్లు మాకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉండి ఆయనను మాత్రమే ఆరాధించి ఆయనను మాత్రమే సంతోషపెట్టే వారంగా ఉండునట్లు కృప చూపించును గాక. ఆమేన్.